నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మై సెల్ఫ్ రజిత. కనిపిస్తున్న ఈ ఫుడ్ నా ప్లేట్లోకి రావాలంటే నేను చాలాసేపే వెయిట్ చేశాను. వెయిటింగ్ గివ్ మీ అన్ ఎమ్మీ మీల్. ఇది టొమాటో పచ్చడి అండ్ ఇంకొకటి పప్పు. పచ్చడి బాబాయ్ కోసం చేశారు. అండ్ ఈ వ్లాగ్కి సంబంధించిన ఒక షార్ట్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇక్కడ కుకింగ్ వచ్చేసి అన్నయ్య చేస్తున్నాడు. ఇవన్నీ కలిపేటప్పుడు నేను వెళ్ళి షూట్ చేసుకోలేదు. బ్యాచిలర్స్ ఈజీగా చేసుకునేటట్టు ఉంది ఇది. ఎందుకంటే ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా ఈజీగా అవైలబుల్ అవుతాయి మనకి. కమింగ్ టు ద రెసిపీ, చికెన్ని తీసుకొని మంచిగా వాష్ చేసుకోండి. దీంట్లోనే ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ ఇవన్నీ వేసి స్టవ్ మీద పెట్టేయండి. కుక్ చేయండి. చికెన్ కుక్ అవుతుంది. నేను ఈ లోపల వచ్చి కార్టూన్స్ చూస్తున్నా. ఇంక ఇలా కార్టూన్స్ చూస్తూ ఫుడ్ తినే టయానికి అమ్మమ్మ వచ్చారు. సో అమ్మమ్మతో చాలాసేపు మాట్లాడాం. అమ్మమ్మ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది, పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి. సో అక్కడ ముచ్చట్లన్నా ఆమె ఎక్కడెక్కడ తిరిగింది ఏంటి అని మొత్తం చెప్తుంది. అండ్ మమ్మీకి బాగాలేదు. సో నాకు ఇప్పుడా మీరు చెప్పేదని అరుస్తుంది. చెప్తే నువ్వు కంగారు పడతావు, అందుకే చెప్పలేదు అమ్మమ్మ అన్న. నెక్స్ట్ ప్రాసెస్, కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేయండి. ఆల్రెడీ బాయిల్ చేసుకున్నది, కుక్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది సాఫ్ట్గా వచ్చేదాకా కుక్ చేసుకోండి. దాన్ని తీసుకొని ఇలా ఆయిల్లో వేసేయండి. మొత్తం చికెన్ అంతా ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇంకేం వేయక్కర్లేదు. మీరు జస్ట్ ఆయిల్ తీసుకొని దాన్ని హీట్ చేసి ఇలా చికెన్ మొత్తం వేసేస్తే సరిపోతుంది. అండ్ చికెన్ ఎంతవరకు ఉడికిందన్నది ఇంపార్టెంట్. సాఫ్ట్గా వచ్చేదాకా ఉడకబెట్టుకోండి. ఇంకా చక్కగా దీన్ని కలబెట్టుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి. నేను మా బాబాయ్ దగ్గరికి వెళ్ళి, బాబాయ్ ఇలా అన్నయ్య చికెన్ చేస్తాడంట ఈరోజు. ఏంటి బాబాయ్ అంటే, జాగ్రత్త అమ్ము, హాస్పిటల్కి ఏమైనా వెళ్ళాల్సి వచ్చిద్దేమో, జాగ్రత్తగా ఉండు అన్నాడు. కానీ చికెన్ రిజల్ట్ అయితే సూపర్ వచ్చింది. అచ్చం నాకు మా చిన్న మమ్మీ చేసినట్టే అనిపించింది. అండ్ చికెన్ ప్రాసెస్ చూసి అయితే నేను షాక్, ఎంత ఈజీగా చేసేసాడని. ఇదంతా కూడా బయట ఉండడం వల్ల నేర్చుకున్నాడు. ఇంట్లో ఉంటే కనుక చేస్తానని వస్తాడు, దానిలో అవి ఇవి మొత్తం వేసి దాన్ని చండాలం చేసేవాడు. కానీ ఇక్కడ బాగానే చేస్తున్నాడు. సో ఇందులో ఫస్ట్ ఇప్పుడు మీరు చూసారు కదా, చికెన్ పౌడర్ వేసాడు. దాన్ని వేసి కొంచెం సేపు వేపుతున్నాడు. ఇది మొత్తం మంచిగా తిప్పుకోవాలి అని చెప్తున్నాడు నాకు వీడియోలో. నీది ఫేస్ తీస్తానన్నా అంటే వద్దొద్దు, వీడియో వాటికి ఇంతవరకు తీసుకో అన్నాడు. సర్లే ఏదో ఒకటి అన్నాను. దీన్ని మంచిగా అడుగంటకుండా తిప్పుకోవాలి. ఇంకా మీకు తెలుస్తుంది, ఆ గ్రేవీ ఏదైతే ఉందో సెమీ గ్రేవీగా వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. దీన్ని తిప్పుతూ కుక్ చేసుకోవాలి. అడుగంటనివ్వకూడదు. కొంచెం పక్కకి వెళ్ళిపోయినా కానీ అడుగంటిపోయిద్ది. సో అలా గ్రేవీ వచ్చేదాకా మంచి కుక్ చేసుకొని, ఇంకా గ్రేవీ వచ్చేస్తుంది అన్నప్పుడు గరం మసాలా యాడ్ చేయండి. సాల్ట్ అదంతా చెక్ చేసుకోండి ఈ స్టెప్లోనే. సో తర్వాత మళ్ళీ యాడ్ చేసుకొని ఇన్ కేస్ తగ్గితే. అండ్ స్పైసెస్ ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అందుకనే నేను క్వాంటిటీస్ చెప్పట్లేదు. ఒకళ్ళు ఎక్కువ తింటారు, ఒకళ్ళు తక్కువ తింటారు. బేస్డ్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్ మీరు చేసుకోండి. దీంట్లో మళ్ళీ కొత్తిమీర యాడ్ చేస్తున్నాడు లాస్ట్లో. నాకైతే ఏ డిష్లో అయినా అలా లాస్ట్లో కొత్తిమీర వేసేది చాలా ఇష్టం. ఆ ఫ్లేవర్, ఆ గ్రీన్ ఫ్రెష్నెస్ మొత్తం చాలా బాగా అనిపిస్తుంది. ఆ ఫ్లేవరే. నేను కుక్ చేస్తే మాత్రం ఎక్కువ వేస్తాను. సో ఇలా నా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ 2 కంప్లీట్ అయిపోయాయి. ఫీవర్లో కూడా టీ కావాలని చెప్పి మమ్మీ ఇక్కడ టీ పెట్టుకుంటుంది. దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్.